సమిట్ లో కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శనను ఖండిస్తూ బీజేవైఎం నేతలు గాంధీ భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులను అరెస్టు చేసి పిఎస్కు తరలించారు. గాంధీ భవన్ ను ముట్టడించేందుకు పలువురు బీజేవైఎం నేతలు వేర్వేరు మార్గాల నుంచి వచ్చారు. పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బీజేపీ ఆఫీసు నుంచి బయలుదేరుతుండగా పోలీసులు వారిని అక్కడే అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు బీజేవైఎం కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందంటూ బీజేవైఎం నేతలు మండిపడుతున్నారు. ప్రధాని మోదీ 12 ఏళ్లుగా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఓర్వడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ తీరు మారుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీజేవైఎం తెలంగాణ అధ్యక్షుడు గణేష్ హెచ్చరించారు. ఏఐ సమ్మిట్ కు కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. దేశ ప్రజలకు రైతులకు నష్టం జరిగే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాతో ట్రేడ్ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. దేశానికి నష్టం కలిగేలా అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు చెప్పినట్లు మోదీ నడుచుకుంటున్నారని దుయ్యబట్టారు. విదేశాల నుంచి తెచ్చిన పరికరాలను సమ్మిట్లో ప్రదర్శించి లేని గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాలనే దేశ ప్రజలకు తెలియాలనే సమ్మిట్లో నిరసన చేపట్టామన్నారు. ఏఐ సమిట్కి మేము వ్యతిరేకం కాదు. ఏఐ సమిట్లో ఈ భారతదేశంలో ఏదైతే ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి కాంప్రమైజ్ మోడ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడున్నటువంటి రైతులకు నష్టం జరిగే విధంగా ఏదైతే అమెరికాతోటి జరిపినటువంటి ఒప్పందాలు ఎక్కడా చర్చ లేకుండా ఆయన కాంప్రమైజ్ అయిన విధంగా ఉంది అని ఈరోజు తెలియజేయడానికే, అదే కాకుండా ట్రేడ్లో ఎన్నో విషయాలు అంటే ముఖ్యంగా ట్రేడ్ పాలసీస్ కి సంబంధించి అమెరికా ప్రెసిడెంట్ చెప్పిన విధంగానే వ్యవహరించుకుంటుండు. ఈరోజు ఏఐ సమిట్లు పెడితే కూడా అక్కడ కూడా విదేశాల నుంచి తెచ్చిన పరికరాలను ఇక్కడే తయారు చేసినట్టు చూపించే విధంగా కూడా ఏఐ సమిట్ ని కండక్ట్ చేశారు. కాబట్టి నరేంద్ర మోడీ షోపుటప్ ఎక్కువ చేస్తుండు. వాస్తవంగా యువత గురించి ఆలోచిస్తలేడు, యువతకు ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచిస్తలేడు, రైతుల గురించి ఆలోచిస్తలేడు. దేశ విదేశాల ప్రతినిధులను తీసుకొచ్చి ఇక్కడ గొప్పగా ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తుండు. ప్రపంచానికి వాస్తవాలు తెలియజేయాలని మన దేశ ప్రజల్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి మన దేశ ప్రజలకు వాస్తవాలు తెలవాలి. ఈ ఏఐ సమిట్ తోటి వాస్తవంగా ఉద్యోగాలు క్రియేట్ అయితే మేమేమి వ్యతిరేకించం. కానీ కేవలం నరేంద్ర మోడీని విదేశాలలో ఉన్నటువంటి ఆయన మిత్రులను ప్రసన్నం చేసుకోనికనే ఈ ట్రేడ్ డీల్స్ తీసుకొచ్చిందన్న విషయాన్ని ప్రజలకు, దేశ ప్రజలకు తెలియజేయడానికే యూత్ కాంగ్రెస్ ఆ ప్రదర్శన చేసింది. ఏఐ సమిట్ కి మేము వ్యతిరేకంగా